గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల తుగ్లక్ పాలనలో జరిగిన దోపిడీపై ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం చట్టపరమైన ఉక్కుపాదం మోపింది. నాడు ప్రభుత్వ సలహాదారు పేరుతో సర్వాధికారాలు చెలాయించి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసిన షాడో సీఎం సజ్జల రామకృష్ణారెడ్డికి మద్యం దందా అక్రమాల్లో దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి అండతో సాగిన జే బ్రాండ్ల దోపిడీపై సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేయడంతో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నాసిరకం మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలను తాడేపల్లి ప్యాలెస్కు చేర్చిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూత్రధారిగా వ్యవహరించారని ప్రాథమిక ఆధారాలు లభించడంతోనే అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ పేమెంట్లను పూర్తిగా రద్దు చేసి కేవలం లిక్విడ్ క్యాష్ రూపంలోనే మద్యం అమ్మకాలు సాగించడం వెనుక సజ్జల స్కెచ్ ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అధికారికంగా చూపించని ఈ వేల కోట్ల రూపాయల నగదు ఎక్కడికి తరలిపోయిందనే అంశంపై ప్రస్తుతం విచారణ ముమ్మరమైంది. తమకు అనుకూలంగా లేని డిస్టరీలను బెదిరించి మూసివేయించడం, సొంత బినామీ కంపెనీలకు మద్యం సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడంలో సజ్జల చక్రం తిప్పినట్లు తేలింది. చట్టానికి ఎవరూ చుట్టాలు కారు. నాడు అధికార మదంతో ప్రజల రక్తాన్ని తాగిన వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు నోటీసులు చూసి వణికిపోతున్నారు. సజ్జల చేసిన ప్రతి అక్రమానికి జైలు శిక్ష అనుభవించడం ఖాయం. ఒకవైపు నాడు రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు రావడం, మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ ఖాళీ అవుతుండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయాయి. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పాపాలు ఇప్పుడు శాపాలుగా మారి వెంటపడుతుండడంతో తదుపరి విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని తాడేపల్లి వర్గాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విచారణను లాజికల్ ఎండ్కు తీసుకువెళ్తామని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.